Hello guys, good morning. నేను మీ Irrak Venky and welcome back to my channel. మార్నింగ్ 6:30 అయితే అయిన టైమ్. సో నేను ఒకసారి గ్రీనరీ ఉండే ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు లైట్గా ఫాగ్ కూడా పడుతుంది అనమాట. ఫ్యూల్ అయితే లేదు, ఫ్యూల్ కొట్టించుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. సో నేను ఒక చిన్న జుగా సెటప్ అయితే చేశాను హెల్మెట్ మొత్తానికి. చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని. బట్ ఇది వర్కౌట్ అయితే మాత్రము బిగినర్స్ ఉంటారు కదా, మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేకుండా ఒక 7,000-8,000 మొత్తం సెటప్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది. ఫ్యూల్ అయితే కొట్టించేసుకున్నాం మనము. ఇక్కడ పర్ లీటర్ వచ్చి పెట్రోల్ 90 రూపీస్ 47 పైసే ఉంది. స్లోగా 100 రూపీస్ చేసేస్తారేమో ఈ ఫ్యూయల్ని. నాకైతే చలి బీవచ్చంగా ఉంది, ఇప్పుడు కొలబోతుంది అనమాట. బట్ అయినా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. సో వెళ్తున్నాను. చూడండి మొత్తం అంతా గ్రీన్ కార్పెట్ లాగా ఉంది. మీకు హోప్ఫుల్లీ కనబడుతుంది అనుకుంటున్నాను. అదంతా ఫాగ్ లేయర్ కింద ఫామ్ అయ్యి గ్రీన్ కార్పెట్ లాగా ఉంది. సో నేను ఈ రోడ్డుకి ఎందుకు వచ్చాను అంటే, ఈ రోడ్ ఏంటంటే లెస్ పొల్యూటెడ్ రోడ్ అనమాట. సో యూజ్ వెహికల్స్ అలాంటివి ఏం తిరగవు. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే అటు రోడ్డుకి లెఫ్ట్ రైట్ కూడా ఫుల్ గ్రీనరీ, మంచి విజువల్స్ వస్తాయి అన్న హోప్తో అయితే నేను ఇటువైపు వచ్చాను. రోడ్డు అటు ఇటు చెట్లు, అటు ఇటు పొలాలు, మధ్య మధ్యలో ఇలాంటి పాకలు, గేదెలు, అవసరం ఉంది కదా రోడ్డు అయితే మాత్రము. నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే వాళ్ళు ఒక రోడ్లో అయితే వెళ్తారండి. సో దాంతోపాటు ఇక్కడ ఈ రోడ్డు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ రోడ్డు ఏంటంటే మనకి మాధవరం, అశ్వారావుపేట మించి తాడేపల్లిగూడెం వెళ్తుంది. తాడేపల్లిగూడెం హైవేకి వెళ్తుంది అనమాట, బైపాస్కి. NIT కాలేజ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తుంది రోడ్డు. రోడ్డు కూడా చాలా బాగుంటుంది, ఇట్లాగే ఉంటుంది. పెద్ద ప్యాచ్ వర్క్లు ఇట్లాంటివి కొన్ని చోట్ల ఉంటాయి. మ్యాక్సిమం రోడ్డు అంతా కూడా స్మూత్గానే ఉంటుంది. సో ఎవరైనా ఎప్పుడన్నా మీకు టైం కన్స్టెంట్ కాదు తాడేపల్లిగూడెం వెళ్ళడానికి అనుకుని వేరే చోట్ల నుంచి ఎవరైనా వస్తే కనుక, నిడదవోలు నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు రెగ్యులర్ నవాపాలెం రూట్ కాకుండా ఈ రూట్ అయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. రోడ్స్కి, ఆ పొలాలకి, ఆ గ్రీనరీకి అవసరం ఉంది. సో మాధవరం దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంటుందండి. సో నేను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాను. మెయిన్ ఏంటంటే రోడ్డుకి రెండు వైపులా చెట్లు ఉండటం వల్ల సో మొత్తం కవర్ అయిపోయింది అనమాట. పైన వ్యూకి అదొక ఎంతో కొంత యాడ్ చేసిందండి, డెఫినెట్గా చెప్పాలి. కర్వ్స్ మాత్రం బీభత్సంగా ఉంటాయండి. ఎవరైనా కార్నరింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక వెహికల్స్ వేసుకుని ఈ రోడ్డుకి వచ్చేసేయండి, మీకు మంచి కార్నరింగ్ వస్తుంది. కానీ కేర్ఫుల్గా ఉండండి, ఇదంతా సిటీ ఊరు మధ్యలోంచి వెళ్తూ ఉంటాయి అనమాట రోడ్లు. సో మీరు సడన్గా పిల్లలు అలాంటి వాళ్ళు పరిగెట్టుకుని వస్తూ ఉంటారు. సో మరీ ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకండి. అసలు అయితే రిటర్న్ అయిపోతున్నానండి. ఇప్పుడు 5 to 6 కిలోమీటర్స్ అయితే వచ్చాను నేను మధ్యాహ్నం తాడేపల్లిగూడెం వెళ్తున్నాను అనమాట. సో తాడేపల్లిగూడెం వెళ్ళినప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ రోడ్ చూపిస్తాను అనమాట. ఎవరైనా లడాక్ కానీ అట్లాంటివి వెళ్ళాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇక్కడ ఒకసారన్నా ట్రై చేసి వెళ్తే బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఆ లడాక్లో లేదా రోడ్లో తోలుతున్నాం ఫీలింగ్ అయితే వస్తుంది.